అయితే ఉత్తముడిని ఎవరనంటారు? ఎవరైతే వేదశాస్త్రములను పఠించి ఆచరణలో పెడతాడో వారినే ఉత్తముడు అంటారు. ధర్మం, దయ, సత్యం, శాంతి, సహనం, పరోపకారములు చేయు గుణములు ఎవరి హృదయంలో ఉంటాయో వారే ఉత్తములు. సమాజ శ్రేయస్సు కోరువారు మరియు ఆదర్శ మార్గములు నడుచువారు వేదాలు పఠించుట, దేవతార్చన చేయుట, తపస్సు చేయుట, ధ్యానము మరియు సత్యమార్గములో నడుచుట ఉత్తముడి యొక్క లక్షణం. ఈ జగతిలో జననం మరణం, సుఖం దుఃఖం, ఈ తారతమ్య భేదానికి అర్థమేంటి? ఈ సృష్టిని సృష్టించింది బ్రహ్మ. దాన్ని సత్యం, ఆనందం అంటారు. కర్మ కొద్దీ మాయాజాలంలో పడతాడు. పాపకర్మలతో పాపిష్టి జన్మగా, పుణ్యకర్మలతో ఉత్తమ జన్మగా జన్మిస్తాడు. మానవుడు చేసుకున్న కర్మల్లో జన్మ జన్మలకు వెన్నంటే నల్లటి మచ్చలా తగిలి ఉంటుంది. దీనివలన వారి వారి కర్మానుసారం ఆ జన్మలో సుఖదుఖాలు అనుభవిస్తారు. ఆత్మ నాశనం లేనిది. శరీరము కాదు, నిగ్రహమైన మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానంతోనే సర్వబంధాలను విడిచి ముక్తిని పొందుతాడు. దీనినే మోక్షము అంటారు. ఏ ధర్మాత్మ శూద్రుడుగా జన్మించి శాశ్వత ధర్మాన్ని తెలుసుకోవడానికి మీరు సామాన్యులు కారు. గత జన్మలోని కర్మ కారణంగా మీరు ఈ జన్మలో శూద్రుడుగా జన్మించి ఉండొచ్చు. గత జన్మ కూడా మీకు తెలిసి ఉంటుంది. దయచేసి స్పష్టంగా తెలియచేయగలరని మనవి. మునివర్య, మీలోని జిజ్ఞాసను తప్పకుండా నెరవేరుస్తాను. మీరు బ్రాహ్మణ పుత్రులు, మీ కోరికను కాదనలేను. కాశ్మీరుకు రాజైన వసువు తమ రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి ముక్తి కోసం తపస్సు గావించెను. ఓం పుండరీకాక్షాయ నమః. 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 వసుమహారాజా, ఎవడవు నీవు? నా తపస్సు భంగము చేసితివి. నేను మీ శాపాన్ని, బ్రహ్మహత్యా శాపాన్ని, మీరు క్రిందటి జన్మమున ఔండ్రీ వంశమున జన్మించి ధర్మాన్ని పాటించే రాజుగా పరిపాలించారు. మీ రాజధాని జన్మస్థానపురం. మీరు వేటకి వెళ్ళి జింకాని భ్రమపడి ఒక మునీశ్వరుని బాణంతో కొట్టారు. ఆ గాయపడ్డ మునీశ్వరుడు ప్రాణాలను వదులుతూ, రాజనేవాడు రాజ్యంలో ఉన్న ప్రతి ప్రాణికి తండ్రి లాంటివాడు. మనుషులైనా, జంతువులైనా, వృక్షములైనా కన్నబిడ్డలా కాపాడాలి. కాని నీవు రాక్షసుడిగా ప్రవర్తించి నీ సరదా కొరకు మూగజీవాలను హతమార్చడం నీకు ధర్మం కాదు. రాజ్యాధికారంతో అంధుడివై ప్రవర్తిస్తున్నావు. కావున నువ్వు కడజాతిలో అంధువులకు జన్మించి జంతువుల మాంసాన్ని విక్రయిస్తూ జీవనము గడుపుదువుగాక అని శపించితిరి. ఆ శాపాన్ని నేనే మహారాజా. మీరా పాపాన్ని పోగొట్టుకున్నటకు అనేక పూజలు చేసితిరి, వ్రతములు సలిపితిరి, గోదానము చేసితిరి. కాని మీకు ఉదరశూల రోగము వచ్చినది. మీ మరణకాలమున బాధను తట్టుకోలేక నారాయణి నారాయణి అని మీ భార్యనామమును తలిచి నారాయణి నామము ఉచ్చరించుటచే మిమ్మల్ని స్వర్గమునకు గునుపోవుటకు విష్ణుదూతలు వచ్చిరి. మీ శాపమగు నేను విష్ణుదూతలను అడ్డుపడితిని. నన్ను వారు మోదిరి. నేనప్పుడు మీ శరీరమందు అణువణువున మీ రంధ్రములలో దాగియుంటిని. మీరు స్వర్గలోకంలో ఉన్నప్పుడు బ్రహ్మ మిమ్మల్ని మరలా కాశ్మీరునకు రాజు సుమునోగా జన్మించినప్పుడు కూడా నేనట్టే మీ శరీరములో యుంటిని. తమ ముక్తికై పుండరీకాక్షయ్య కొరకు తపస్సు ఆచరించడంతో మీ శరీరంలో శాపమే ఉన్న నేను వెళ్లగొట్టబడితిని. నేనును భగవంతుని శ్లోకములు మీ నుండి విని శాపరూపం నుండి విముక్తి పొందితిని. నాకు ఆ శ్రీమన్నారాయణుడిపై భక్తి ఏర్పడినది, ధర్మమునందు బుద్ధి ఏర్పడినది మహారాజా. శాపమా? నీ వల్ల మాకు పునర్జన్మ వృత్తాంతము వినగలిగితే నీవు నా శాపానివైన నీవు కర్తవ్యం కొరకు శ్రీహరిదూతలనే అడ్డగించితివి. నాతో పాటు స్వర్గానికి వచ్చితివి. మళ్లీ బ్రహ్మచే నాతో పాటు జన్మించావు. బ్రహ్మ దర్శనంతో నీకు నాకు పాప విమోచనమైంది. నాకు ముక్తికి మార్గం దొరికింది. మీకు ముక్తి మార్గం దొరికినచో తదుపరి నా కర్తవ్యమేమిటి మహారాజా?
నా శాపానివైన నీవు కడజాతిలో అందులైన తల్లిదండ్రులకు జన్మించి వారిని పోషించడానికి జంతువుల మాంసాన్ని విక్రయించి నీ తల్లిదండ్రులను సేవించుము. శ్రీహరి నామస్మరణంతో ప్రజలకు ధర్మ మార్గం చూపుతూ కర్మను అనుభవించుము. చిత్తం మహారాజా. ఓం పుండరీకాక్షాయ నమః. కులుప్తంగా తెలియజేశారు మహాత్మా. ప్రతి ప్రాణి కర్మానుసారంగా జన్మను ఎత్తి తమ తమ కర్మలను అనుభవించాకే ముక్తి మార్గం దొరుకును. ఆహా, ధన్యుని మహాత్మా, ధన్యుని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.